టీమ్ వర్క్ బెటర్ రిజల్ట్స్, ఇదే అభివృద్ధి మంత్రం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టీం వర్క్ తో చేయడం వల్లే 2025 సంవత్సరంలో పెట్టుబడుల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని, ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ SIPB సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ SIPB సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. SIPB సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, CS సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చేయగలిగామని సీఎంతో చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, ఆదాని, రిలయన్స్, TCS, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం. యూనిట్ కు 13 పైసలు చొప్పున విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. 4,500 కోట్ల రూపాయల ట్రోప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను ₹3.70 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి. విద్యుత్ రంగంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి. దావోస్ సదస్సుకు వెళ్లాం. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం. విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం. ఏపీకి గూగుల్ AI డేటా సెంటర్ తీసుకురావడానికి మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది. ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారు. బాపట్ల జిల్లా సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్ ప్రాంతం. బీచ్ టూరిజం పై మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. సూర్యలంక బీచ్ రిసార్ట్స్ ను బ్రాండింగ్ చేయండి. సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలి. 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలి. కాలుష్య రహిత ప్రాంతంగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఉండాలి. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్న చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు. మాల్దీవుల తరహాలో ఐలాండ్ టూరిజం అభివృద్ధి చేసుకోవాలి. 25,000 గదులు నిర్మించగలిగితే పర్యాటకులను ఆకర్షించవచ్చు. టూరిజం కార్పొరేషన్ మరింత బలోపేతం కావాలి. సూర్యలంక APTDC రేటింగ్ పెరగాల్సిన అవసరం ఉంది. రాబోయే 15 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయల ఆదాయం టూరిజం కార్పొరేషన్ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పాపికొండలు, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టండి. కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు అద్భుతమైన పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి. అనంతపురం నుంచి గండికోట వరకు టూరిజం క్లస్టర్లలో కూడా పర్యాటకానికి అవకాశం ఉంది. తిమ్మమ్మ మరిమాను అతిపెద్ద మర్రి చెట్టు. గూగుల్ మ్యాపింగ్ చేయండి. ఈ చెట్టుకు 2,000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆవకాయ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టు స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను ఘనంగా నిర్వహించండి. విశాఖపట్నం, అమరావతికి హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వచ్చేలా చూడండి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు మాన్సాస్ ట్రస్ట్ తన భూములను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తిరుపతి ప్రాంతానికి రావాల్సి ఉంది. అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వివిధ రకాల వెరైటీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు వెళ్లాలి. వాల్యూ అడిషన్ జరిగితేనే రైతులకు గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలి. ప్రస్తుతం రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలి. పాలసీల అమలు విషయంలో ఎలాంటి డీవియేషన్ ఉండేందుకు వీల్లేదు. అందరికీ సమానంగా అవకాశాలు అందాలి. పాలసీ నిబంధనలు ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ సమీపంలో మరింత భూమిని పరిశ్రమల కోసం సిద్ధం చేయండి. ఎంప్లాయ్మెంట్ పోర్టల్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావాలి. స్పేస్ సిటీ కోసం కనీసం 5,000 ఎకరాలు అవసరం అవుతాయి. మాకవరం పాలెం వద్ద ఫుడ్ పార్క్ సహా అల్యూమినియం డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలు వచ్చేలా చూడండి. దీనికోసం ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. SIPB సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ IT ఇన్ఫ్రా పోర్టల్ ను ప్రారంభించారు. 14వ SIPB సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, TG భరత్, కందుల దుర్గేష్, BC జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, CS విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.